హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజండి నేను మా కోడలు వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎండాడలో ఉంటారు వాళ్ళు. అమ్మాయి పేరు కూడా అమృత శారద. అయితేనేమో అత్తయ్య గారు ఇవాళ నేను జున్ను తయారు చేస్తాను, మీరు వచ్చారు కదా అని అంది. ఓకే, అలాగే జున్నుపాలు లేవు కదా అన్నాను నేను. నో అండి, నేను తయారు చేస్తాను అని అంది. సో ఎలా తయారు చేస్తుందో మనం చూద్దామా? లెట్స్ స్టార్ట్. హాయ్ చెప్పు. హాయ్ అండి. ఇది జున్నుపాల ప్యాకెట్ పౌడర్. ఇది మనకు అన్ని స్టోర్స్లోనూ దొరుకుతుంది. ఇది 100 గ్రామ్స్ ప్యాకెట్. దీనికి ఒక ½ లీటర్ మిల్క్ ప్యాకెట్ తీసుకుని అందులో ½ కేజీ బెల్లం శుభ్రంగా బాగా మెత్తగా తరిగేసుకుని బాగా కలిపేసుకోండి, ఉండలు లేకుండా. అందులోనే కొంచెం మిరియాలు, యాలకులు మిక్సీ చేసేసుకుని యాలకులు పై తొక్కంతా తీసేసి కలిపేసి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రప్పించండి. అంతే, కుక్కర్ రెడీ అయిపోతే మనకి జున్ను రెడీ. అబ్బాబ్బాబ్బా, ఎంత స్పీడ్గా జున్ను తయారు చేసేసింది చూడండి మా కోడల పిల్ల మాకు. ఎందుకంటే మనకి ఈ రోజుల్లో జున్ను పాలు కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి, చాలా కష్టసాధ్యం. సో జున్ను పౌడర్ అనేది మనకి అన్ని సూపర్ మార్కెట్స్లోనూ కూడా దొరుకుతుంది. సో మీరు కూడా అలా తెచ్చుకుని చక్కగా చాలా ఈజీగా, ఎందుకంటే రేర్ ఫుడ్ ఐటమ్ అని చెప్పాలి, మనకు అంత గమ్ముని దొరకదు కాబట్టి అది మనం ఇలా అందరూ వచ్చినప్పుడు సరదాగా తయారు చేసుకుని తింటే రొటీన్ కన్నా భిన్న ఆహారం తిన్నట్టుగా అనిపిస్తుంది మనకి. సో ఇవాళ నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ అండి. చూడండి, మనం జున్ను తయారైంది చూపిస్తుంది మనకి ఎలా వచ్చిందో. వావ్, చూసారా ఎంత బాగా తయారైపోయిందో. జున్ను పౌడర్ ఉందంటే, పాల ప్యాకెట్ ఉందంటే మనకి జున్ను ఓన్లీ 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది జున్ను. గుమగుమలాడే. వావ్, నైస్ నైస్. చూసారా ఎంత బాగా వచ్చిందో. సో మీరు కూడా ఇలాగా చల్లగా, ఇది వేడిగా ఉంది కదా, కొంచెం చల్లబడిపోయిన తర్వాత మనం కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మరీ మంచిగా ఇంకా గట్టి పడుతుంది అండ్ మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? సో మీకు అందరికీ కూడా మా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ధన్యవాదాలు.